హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మృత్తికలు టాపిక్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అధిక ప్రాంతంలో విస్తరించిన నేలలు ఎర్ర నేలలు. ఆంధ్రప్రదేశ్లో అధిక ప్రాంతంలో విస్తరించిన నేలలు ఎర్ర నేలలు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు జిల్లాలలో ఎర్ర మృత్తికలు అధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క జిల్లాలకు సంబంధించి అధికంగా ఎర్ర మృత్తికలు అనేవి విస్తరించి ఉన్నాయి. దక్కన్ పీఠభూమిలో నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయి. దక్కన్ పీఠభూమిలో నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయి. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి నేలలు కడప, అనంతపురం, గుంటూరులో ఎక్కువగాను, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశంలో తక్కువగాను కలవు. ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి నేలలు కడప, అనంతపురం, గుంటూరులో ఎక్కువగాను, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశంలో తక్కువగాను కలవు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా, పెన్నా నది పరివాహ ప్రాంతాలలో ఎక్కువగా ఒండ్రు నేలలు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా, పెన్నా నది పరివాహ ప్రాంతాలలో ఎక్కువగా ఒండ్రు నేలలు విస్తరించి ఉన్నాయి. లాటరైట్ నేలలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో అధికముగా కలవు. లాటరైట్ నేలలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో అధికముగా కలవు. మామిడి, జీడి మామిడి, కొబ్బరి పంటలు లాటరైట్ నేలలో సాగు చేస్తారు. కొబ్బరి పంటలు ఏ యొక్క నేలలో సాగు చేస్తారన్నప్పుడు లాటరైట్ నేలలు. మామిడి, జీడి మామిడి, కొబ్బరి పంటలు లాటరైట్ నేలల్లో సాగు చేస్తారు. తీర ప్రాంతాల మృత్తికలు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో మరియు కృష్ణా, గుంటూరు జిల్లాల తీర ప్రాంతాలలో కలవు. తీర ప్రాంతాల మృత్తికలు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో మరియు కృష్ణా, గుంటూరు జిల్లాల తీర ప్రాంతాలలో కలవు. వీటిలో కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడి మామిడి మరియు వేరుశెనగ వంటివి పండిస్తారు. ఎక్కువగా ఏం పండిస్తారు? కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడి మామిడి మరియు వేరుశెనగ వంటివి పండిస్తారు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.